హీట్ ఉంది. బాగా ఉంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అది కూడా ఎందుకంటే చేయాలనిపిస్తుంది అనమాట. ఇన్ని రోజులు బ్లాగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆశ్రమంకి ఇంటికి వెళ్ళాను, అంటే మా పిల్లల ఇంటికి వెళ్ళాను. మళ్ళీ అక్కడే బ్లాగ్ చేద్దామని చెప్పేసి, అంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి రిలేటివ్స్ నేను ఎవరికి చెప్పలేదు. రీచ్ అయినప్పుడు చెప్పవచ్చు, లేకపోతే పెద్ద సెలబ్రిటీ అయిపోయినప్పుడు ఆగిపోయినాను. అయినప్పుడు చూద్దాంలే అని అప్పుడు నేను చెప్పలేదు అనమాట. ఇవి మా అత్త దాంతో మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. అండ్ లాంగ్ బ్లాగ్ నేను పోస్ట్ చేయక 4 months అవుతుంది. షార్ట్ బ్లాగ్స్ నేను అప్పుడప్పుడు అలా ర్యాండమ్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. షార్ట్స్, బయట షార్ట్స్. దాని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను షార్ట్స్. ఏమంటారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని, నేను ఎక్కువ ఫుడ్ గురించి, నాకు అది ఫుడ్ కుకింగ్ చాలా ఇష్టం కాబట్టి డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయడం ఇష్టం. సో అది అనుకుంటున్నాను. చాలానే వస్తే మనకి బ్రెయిన్లో, కానీ వర్క్లోకి రావాలి కదా. అండ్ ఇంకోటి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా రివ్యూ చేయలేదు. ఇంకెందుకులే రివ్యూ చేయడం అని 1 week తర్వాత దాన్ని కూడా నేను రివ్యూ చేస్తాను. అప్పుడు హాయ్ అందరూ. ఈరోజు మార్నింగ్ అయితే నేనైతే పునుగులు చేద్దామని చెప్పేసి బ్యాటర్ అనేది మిక్స్ చేస్తాను అనమాట. అంత ముందు నేను ఇడ్లీకి పెట్టుకున్న బ్యాటర్ మిగిలిపోయింది. సో అది ఇద్దరికి సరిపోదు, అది ఆయనకి సరిపోదు బ్రేక్ఫాస్ట్కి, నాకు సరిపోదు. కాబట్టి నేనైతే ఇది పునుగులు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. పునుగులు చేసుకోవడానికి మైదా పిండి వేసేసి, కర్డ్ కూడా వేసేసి, సాల్ట్ వేసేసి మిక్స్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చేసింది, దీన్ని నేను వర్టికల్గా పెట్టేశాను అనమాట. దానివల్ల ఇది జూమ్ అయిపోయి వచ్చింది ఈ వీడియో. అండ్ ఫస్ట్ టైం అంటే నేను ట్రైపాడ్ కొన్నాక ఫస్ట్ టైం అనమాట వీడియో షూట్ చేయడం. సో ఏ యాంగిల్లో ఎలా పెట్టాలి అనే దాంట్లోనే కన్ఫ్యూజన్ అయిపోయింది నాకు ఈ బ్లాగ్ మొత్తం. ఇది ఇక్కడ ఈ వీడియో, ఈ పార్ట్ మిక్సింగ్ పార్ట్ తర్వాత నేను పునుగులు వేస్తున్నప్పుడు నేను చూసుకున్నాను అనమాట. అయ్యో నేను వర్టికల్గా పెట్టుకున్నానా అని. దాని తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీలో కూడా ఎంతమంది ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ నాకు తెలిసి చాలామంది, నేను ఏమనుకున్నాను అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక బ్లాగింగ్ చాలా ఈజీ, చాలా బాగా త్వరగా చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ దాని తర్వాత తెలిసిందనమాట, బ్లాగ్ చేయాలి అన్న కష్టమే, ఆ యాంగిల్స్ పెట్టాలి, అది మళ్ళీ జూమ్ అవ్వాలి. అండ్ ఈ ఫుడ్ బ్లాగర్స్ ఎలా చేస్తారో అనుకున్నాను, డైలీ బ్లాగ్ చేసేవాళ్ళు. నాకైతే చాలా కష్టమైపోయింది. అంటే కష్టం అంటే ఏమని చెప్పాలి అంటే, ముందు పెడితేనేమో ఎక్కడ ట్రైపాడ్ వచ్చి స్టవ్ మీద పడిపోతుంది, ఫోన్ వచ్చి ఆయిల్ కదా, ఆయిల్ పునుగులు వేపాల్సి వస్తుంది. అండ్ ఆయిల్ పునుగులు వేపాల్సి వస్తుంది కాబట్టి ఫోన్ ఎక్కడ ఆయిల్లో పడిపోతుందా అని నాకు భయం వేసేసింది అనమాట. ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ట్రైపాడ్ కొత్తది, అండ్ పెద్దగా చేయాలా చిన్నగా చేయాలా కూడా నాకు అర్థం కాలేదనమాట. ఒకసారి ఇటు దూరం నుంచి పెడితేనేమో ఆ యాంగిల్ రావట్లేదు, దగ్గర నుంచి పెడితేనేమో ఆ స్టవ్ దగ్గర దాకా పెట్టాల్సి వస్తుంది. సో ఎక్కడ నూనె వచ్చేసి దాని మీద పడిపోతుందా, లేకపోతే ఇది వచ్చి స్టవ్ మీద పడిపోతుందా అని చెప్పేసి భయంతో ఉండే అనమాట నేను. దాని తర్వాత పర్లేదు, తర్వాత యాంగిల్స్ అన్నీ నాకు అర్థమైపోయినాయి, ఎక్కడ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పేసి. దాని తర్వాత ఓకే, ఐ కెన్ రాక్ అనిపించింది. దాని తర్వాత ఇక్కడ నేను చట్నీకి అయితే పల్లీలు వేపుకుంటున్నాను. అండ్ మీరు ఎలా చట్నీ చేస్తారని చెప్పేసానండి. నేనైతే మ్యారేజ్ అయిపోయినాక చేస్తాను, బాగానే ఉంది. బట్ నాకు మా అమ్మమ్మ అండ్ మా మామ్ చేసిన చట్నీ టేస్ట్ అయితే నాకు రావట్లేదు అనమాట. దాని తర్వాత అనిపించింది సేమ్ ప్రాసెసే చేస్తున్నాను, వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ అనుకుంటా, చేతి వాటమంటారు కదా, చెయ్యి తగిలితే టేస్ట్ మారిపోతుంది అనుకుంటా. అందుకేనేమో వాళ్ళు చేసినప్పుడు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, నేను చేసినప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ ఆ టేస్ట్ అనేది మన చేతి వంటకి రాదనమాట. అండ్ మీలో ఎంతమంది చాలామంది మిస్ అవుతారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకేం విశేషాలు, ఇంకా లైఫ్ ఎలా వెళ్తుంది? నాదైతే నార్మల్గానే వెళ్తుంది. మ్యారేజ్ అయినాక ఇక్కడ ఉండడం కంటే ఎక్కువ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ, మా పిన్నోళ్ళ ఇంటికాడ, ఇక్కడ ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తున్నాను. నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, మ్యారేజ్ తర్వాత ఒక 2 to 3 years
దాకా మనం ఒక కాన్స్టాంట్గా లీవ్ ఒక దగ్గర ఉండలేమేమో. అంటే ముఖ్యంగా మన హోమ్ టౌన్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు సపరేట్గా ఒక దగ్గర మనం కాన్స్టాంట్గా ఉండలేమేమో అని నాకైతే అనిపించింది అనమాట. చూసారా ఇక్కడ చూడాలి నెక్స్ట్ వస్తుంది మీకు. అప్పుడు నేను ట్రైపాడ్ అనేది కొంచెం దూరంగా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను రియలైజ్ అయినాను ఆయిల్ వేసాక పునుగులు ఆల్మోస్ట్ ఒక ట్రిప్ వేసాక నేను రియలైజ్ చూసుకున్నాను, ఓకే ఇది వర్టికల్గా లేదు వర్టికల్గా ఉంది హారిజెంటల్గా లేదు అని చెప్పేసి. అండ్ ఇంకేంటి విశేషాలు. అండ్ ఇక్కడ పునుగులు చేస్తలేదు అనమాట, చట్నీకి అనుకుంటా. చాలా పెద్దగా ఉంది వీడియో చూసారా. ఇక్కడ నాకు ఇంకా భయం వేసింది అనమాట, ట్రైపాడ్ ఎక్కడ పడిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ డ్యాన్స్లు వేస్తున్నాయి, ఆ లోపల ఉన్న ఆవాలు జీలకర్రలు అన్నీ వేసాను కదా, అవన్నీ చపక్ అని చెప్పేసి పేలు మొహం మీద ఎక్కడ కొడుతుందా అని చెప్పేసి నాకు భయం వేసింది. నాకు చట్నీలో చేయడానికి పల్లీలు వేపినంత వరకు నాకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మిరపకాయలు వేసినప్పుడు ఒక టపక్కమని వస్తుంది కదా, అది భయం. దానికని నేను వెంటనే పుట్నాలు వేసేస్తాను అనమాట. అందుకు వేసేసేటప్పుడు ఏంటంటే సలవడతాయి కాబట్టి అది మొహం మీద టపక్కమని పేలవు, కాబట్టి నాకు అలాగా ఇష్టం అనమాట. ఇంకేంటి విశేషాలు. అండ్ ఎలా ఉన్నారు అందరూ. నేను ఇందాక అడిగిన అదే సేమ్. నాకు ఇంత పెద్ద లాంగ్ వీడియోలో ఏం మాట్లాడాలో అర్థం కాదబ్బా ఫస్ట్. అండ్ హైదరాబాద్ చాలామంది అంటున్నారు, చిన్నప్పటి నుంచి నువ్వు హైదరాబాద్లో ఉన్నదానివి, సడన్గా నువ్వు ఇక విలేజ్ సైడ్ వచ్చేసావు కదా, నీకు బోర్ కొట్టట్లేదా, ఐ మీన్ చాలా అడ్జస్ట్ అయిపోయావు కదా అని అంటారు. అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఏం లేదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా కానీ నేను ఇంట్లో నుంచి బయటికి రాను, ఇక్కడ ఉన్నా కానీ నేను ఇంట్లో నుంచి బయటికి రాను అనమాట. సో నాకు పెద్దగా తేడా ఏం తెలియదు, నాకు అంటే తెలియట్లేదు. లోపల అంటే సిటీలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది. అక్కడికి నేను బయటకి ఎక్కువ వెళ్ళాను, ఐఎమ్ నాట్ ఏ అవుటింగ్ పర్సన్. నేనైతే ఎక్స్ట్రోవర్ట్నే, ఇంట్రోవర్ట్ అయితే నేనే కాదు. బట్ నాకు ఎందుకు బయటకి ఎక్కువ తిరగబుద్ధి అవ్వదు అనమాట. ఇంట్లోనే ఉండాలి, ఆ 4 గోడల మధ్యనే ఉండాలి. ఏదో బుక్స్ తీసుకొని చదువుకోవాలి, లేదా యూట్యూబ్లో ఆ వీడియో చూసుకోవాలి, యూట్యూబ్లో ఈ వీడియో చూసుకోవాలి. బట్ నేను మూవీస్ అయితే ఎక్కువ చూడను. అండ్ ఇంకా మీరు బిగ్ బాస్ చూస్తారా? నేనైతే బిగ్ బాస్ అస్సలు చూడను. ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ అయితే నేను చూసేదాన్ని అనమాట. ఫస్ట్ సీజన్ అంటే మన ఎన్టీఆర్ గారు వచ్చిన హోస్ట్ చేశారు కదా, అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్. దాని తర్వాత నుంచి నేను చూడలేదు. అండ్ అప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు నేను ఇంటర్ ఉన్నాను, ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు. అండ్ సెకండ్ సీజన్కి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. కౌశల్ సీజన్ అనుకుంటుంది, కౌశల్ నాని వచ్చి, నాకు ఇద్దరే అందులో నాకు ఇప్పుడు గుర్తున్నారు, ఎంతమంది ఉన్న విషయం కూడా నాకు గుర్తులేదు. దాని తర్వాత సీజన్ నుంచి మా నాగార్జున గారు టేక్ ఓవర్ చేశారనమాట బిగ్ బాస్ మొత్తం. అండ్ నాకు ఎందుకు అనిపించదు, ఎందుకంటే ఎక్కువ మంది మన ఛానల్ చూడరు కాబట్టి మన ఇద్దరు మాట్లాడచ్చు బిగ్ బాస్ గురించి. నాకు ఏమనిపిస్తుంది అంటే, బిగ్ బాస్లో మన ఇజ్జత్ తీసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళాలి. అంటే ఎవరితో పడితే వాళ్ళతో మనం మాటలు పడడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఏమో అనిపిస్తుంది నాకు. ఊరికే ఇంట్లో కూర్చొని తిన్నది అరక్క అక్కడికి వెళ్ళి మనం 20 lakhs 30 lakhs డిపాజిట్ చేసుకొని సెక్యూరిటీగా మనం వెళ్ళి మనం వాళ్ళతోని తిట్టించుకునేది కాకుండా మళ్ళీ జనాలు బయట మన మీద ట్రోల్స్ వేయించుకోవడానికి మనకి వెళ్ళాలేమో బిగ్ బాస్కి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, అక్కడ యూస్ఫుల్ కంటెంట్ ఏమి ఉండదు. ఫస్ట్ మనము చూసి ఇంత టైం మనం దాని మీద పెడుతున్నప్పుడు దాని నుంచి మనం ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అంటే అక్కడ మాట తీరు కూడా ఎట్లుంటుంది అంటే పక్కన వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేసే విధాలుగా ఉంటాయి కాబట్టి నాకు నచ్చదు. ఒక చిన్న చూపు చూడడము, కార్నర్ చేయడం, మనకి ఇంట్లో ఉన్న రాజకీయాలే మనకు అర్థం కావంటే ఇంకా బిగ్ బాస్లో ఉన్న రాజకీయాలు మనకు అసలుకే అర్థం కావు. అలాంటప్పుడు అది చూడడం దేనికి అని నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా జనాలకు కూడా అర్థమైపోయింది కాబట్టి బిగ్ బాస్ అంత ముందులాగా ఇప్పుడు అంత క్రేజ్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. ఈ పునుగులు అయితే అది జూమ్ వస్తుంది, నేను అసలు ఏమీ కనిపించట్లేదు, అసలు నేను చేసేది కనపడట్లేదు, ఏమీ కనిపించట్లేదు. అండ్ ఈ వ్లాగ్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ నుంచి కొంచెం వెరైటీగా వ్లాగ్ చేయాలని అర్థమైంది నాకు. ఎందుకంటే ఇది చూడండి, వంట ఇదే ఉంది. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నేను ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడము, లేదు అని అంటే ఏదో ఒక మంచి విషయం గురించి చెప్పడం, ఇలాంటివి చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారు అనే విషయం నాకు చెప్పండి. ఇంకేంటి విశేషాలు. ఇక్కడైతే అంతే, మళ్ళీ కలుద్దాం, బాయ్.
వేసే నాకు వండుకొని ఫస్ట్ వేస్తాను కదా. ఎలా ఉంది? ఎవరు చేసా? నేను చేశాను కాబట్టి బాగుంది. ఇది మా ఇంటి మీద టెర్రస్ వ్యూ అనమాట. మొత్తం ఇది చెట్లు ఎక్కువ ఉంటుంది. సిటీస్లో మనకి ఎటు చూసి చెట్లు కనబడమేమో, కానీ విలేజ్ సైడ్ అండ్ శ్రీకాకుళం ఇటు సైడ్ అయితే కొంచెం వ్యూ ఉంటుంది. మా ఇంటి దగ్గర అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. నేను మార్నింగ్ పైకి వచ్చాను. నేను ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బ్యాడ్ టైం ఏంటంటే నాకు అన్ని ఇలాగే కలిసి వస్తాయో మళ్ళీ ఏమో నాకు అర్థం కాదు, కానీ కరెంట్ పోయింది. మధ్యాహ్నం నేను చేద్దాం అనుకున్నా, కరెంట్ పోయింది. సో మధ్యాహ్నం లంచ్లోకి నేను మాత్రం రాజ్మా కర్రీ చేశాను అనమాట. రాజ్మా కర్రీ చేశాను కదా, ఆల్రెడీ ఉంది కదా, ఇంకెందుకు అని చెప్పేసి రాజ్మా కర్రీతోని చపాతీతోని రాజ్మా కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అయితే చపాతీ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఆల్రెడీ నేను చపాతీ పిండి కలుపుకొని పక్కకి నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టేశాక నేను ఊరుకుంటానా, కొత్తగా నేను ఇది పట్టకర్ర సంథింగ్ అంటారు చూడండి, ఫుల్కాలు చేయడానికి యూస్ చేస్తారు ఇలా పట్టుకొని తిప్పడానికి అని చెప్పేసి. ఆల్రెడీ మీరు నా ఒక షార్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఏ షార్ట్ అంటే బటర్ నాన్ ట్రై చేశాను. ఆ షార్ట్లో మీకు అర్థమవుతుంది నేను బటర్ నాన్ చేసినప్పుడు ఎన్ని తిప్పలు పడ్డాను అనేది. దానికోసం అని చెప్పేసి నేను మొన్న కిచెన్ ఫైన్స్లో నుంచి కొనుక్కున్నాను. సో చూద్దామని చెప్పేసి ఇక్కడ నేను ఫుల్కాలు చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. బట్ ఫుల్కా మొత్తం మస్ అయిపోయాయి అనమాట. ఫుల్కాలు అవ్వలేదు నాకు చేయడము. సర్లే అని చెప్పేసి మనకి ఫుల్కాలు చేయడం మనకు రాదు అని చెప్పి మనం ఇంకా మనకి చపాతీలే కరెక్ట్ అని చెప్పేసి చపాతీలు చేసుకొని ఆ నైట్ చపాతీలు తినేసామన్నమాట. అంతే, ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. అండ్ హోప్ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. అంతవరకు బాయ్, గుడ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఓకే, బాయ్.